హాయ్ ఫ్రెండ్స్, జీవామృతం ఏ విధంగా తయారు చేయాలనేది మీకు ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ ఇది మా వరి పొలం అండి. అయితే ఈ వరి పొలం ఇప్పుడు పొట్టకొచ్చింది కాబట్టి నేను మళ్ళీ జీవామృతము ఏ విధంగా తయారు చేయాలో మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఆరోగ్యకరంగా ఉన్న ఆవు ఉంటుంది కదా, ఆ ఆవు యొక్క గోమూత్రము ఇక్కడ నేను ఒక 5 లీటర్లు తీసుకున్నాను. తర్వాత కలిపినాక మళ్ళీ ఒక 5 లీటర్లు పోస్తాను. దాంతోపాటు 10 కిలోల పేడ, అది కూడా ఆరోగ్యకరంగా ఉన్న ఆవు పేడ తీసుకున్నాను. ఇక్కడ 2 కిలోల శనగపిండి, 2 కిలోల బెల్లము. దీన్ని మనం ఏంటంటే ఒక డ్రమ్ములో వేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ నేను ఒక 5 లీటర్ల గోమూత్రం వేసాను. అయితే దీంతోపాటు మనం గోమూత్రం వేసి గోమూత్రంతో ఈ మిగిలిన ఈ పదార్థాలు ఏవైతే ఉన్నాయో, బెల్లం కానీ శనగపిండి కానీ, వీటిలో మీకు కలుపుకోవాలన్నట్లు మీకు చూపిస్తాను ఏ విధంగా అనేది. నేను గోమూత్రం వేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇక చూసుకోండి. 10 లీటర్ల గోమూత్రం తీసుకోవాలి. గోమూత్రం తర్వాత పేడ ఇందులో కలుపుకోవాలి. తర్వాత శనగపిండిని కూడా ఇందులో కలుపుకోవాలి. ఇక్కడ చూడండి, 2 కిలోల శనగపిండిని ఇందులో కలిపేస్తున్నాను. 2 కిలోలు తీసుకోవాలి శనగపిండి. బెల్లాన్ని కూడా 2 కిలోలు తీసుకోవాలి. ఇక్కడ చూడండి, బెల్లము ఇది ముక్కలు చేసుకోవాలి. చేసుకొని ఇది 2 కిలోలు తీసుకోవాలి బెల్లం కూడా. ఎందుకంటే ముక్కలు చేస్తే తొందరగా కరిగిపోతుంది అన్నట్టు, లేకపోతే టైం పడుతుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు 5వది దోసెడు మట్టి తీసుకోవాలి. అది ఏదైనా పర్వాలేదు, పుట్టమన్ను ఉంటే ఇంకా బాగుంటుంది. కాకపోతే ఇక్కడ పుట్టమన్ను లేదు కాబట్టి నేను ఇక్కడ ఈ మట్టిని తీసుకుంటున్నాను. దోసెడు. ఓకే, దోసెడు అంటే తెలుసు కదా, 2 చేతులకు వస్తుంది కదా, అంత దోసెడు. ఓకే, ఇక్కడ చూడండి, ఇక దోసెడు తీసుకున్నాను. దోసెడు మట్టిని ఇందులో కలుపుకోవాలి. ఏదైనా మట్టి పర్వాలేదు. తర్వాత ఈ 5ని మనము కలిపిన తర్వాత నీటిని తీసుకోవాలి. ఇక్కడ ఏంటంటే నాకు పైపు అవైలబుల్ లేదు కాబట్టి నేను ఈ బకెట్తోని ఈ డ్రమ్ము కంప్లీట్గా నింపుతాను అన్నట్టు. అంటే మనం ఒక డ్రమ్ము కావాలి జీవామృతం అంటే డ్రమ్ము మొత్తం ఫుల్ చేయాలి. ఓకేనా, ఈ విధంగా 200 లీటర్లు డ్రమ్ములో మనం తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఈ కంప్లీట్గా మనము కుడివైపే తిప్పుతుండాలి. ఈ విధంగా ఇక్కడ చూడండి, నేను ఎలా తిప్పుతున్నానో అలాగా. ఎందుకంటే ఆపోజిట్లో తిప్పితే నెగటివ్ అంటారు అన్నట్లు. మనము గుడి చుట్టూ తిరుగుతాం కదా, కుడి సైడు, ఆ విధంగా కుడి సైడ్ తిప్పుతూ ఉండాలి. ఈ విధంగా డైలీ 5 నిమిషాలు, ఉదయము సాయంత్రం అట్లా 2 సార్లు, ఒక 5 రోజులు కానీ 10 రోజులు కానీ, అది మన ఇష్టం. ఎన్ని రోజులు నిల్వ చేస్తే అంత బలము ఉంటుంది అన్నట్లు.